అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీలో వీడియోలో 30,000 రూపాయలది ఒకటి, తర్వాత 50,000 రూపాయలది ఒకటి చేశాము. ఇప్పుడు వచ్చేసి మనం 80,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీ అనేది చేస్తున్నాం ఫ్రెండ్. అందుకని ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను రేపు చేసే నా వీడియోలు మీకు ముందుగా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనే దాని గురించి కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీలో ఈరోజు ఇప్పుడు 80,000 రూపాయల ప్యాకేజ్ అనేది మనం చేస్తున్నాం ఫ్రెండ్. 80,000 రూపాయల ప్యాకేజ్, దానికి మనకు $100 లెక్కేసుకుంటే మనకు $800 వస్తుందండి. ఆ $800ను TNDSలో 3 స్లాట్ల కోసం 61 USDTలు తీసివేస్తే మిగిలి ఉన్న కాయిన్స్ మిగిలి ఉన్నవి 739 USDs ఉంటాయండి. ఇక్కడ కొద్దిగా సవరణ ఉంది, అది కాయిన్ అని పడింది, కాయిన్స్ కాదు. ఇంగ్లీష్లో అయితే USDT కరెక్ట్ అయినా, తెలుగులోనే కొంచెం కాయిన్స్ అనేది అది ఒక్కటి సరి చేసుకోండి దయచేసి. USDTలు ఉంది. ఈ 739 USDTలు మన కాయిన్లోకి మార్చితే 0.90 కాయిన్ రేట్ అయినప్పుడు 821 కాయిన్స్ వస్తాయండి. మనకు 821 కాయిన్స్ వస్తాయి. అందులో బూస్ట్ ప్రోగ్రామ్ కోసము మనకు 4 స్లాట్ల కోసం 656 కాయిన్లు పోతే మిగిలి ఉన్న కాయిన్స్ 165 కాయిన్స్ ఉంటాయండి. ఈ 125 కాయిన్స్ మీరు ఉంచుకోవాలంటే అలాగే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే అమ్ముకోవచ్చు. ఎందుకంటే మనం చెప్పింది ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీ చెప్పినాం కాబట్టి మీరు అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే మనకి ఈరోజు ఉన్న కాయిన్ రేటు 0.90 ఉంటే బూస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నాటికి $5 కానీ అవకాశం ఉంది. $5 అంటే 500 రూపాయలు. నీ వద్ద ఉన్న కాయిన్లు 165 కాయిన్లు ఇంటూ 500 రూపాయలు వేసుకుంటే 82,500 రూపాయలు. మీరు పెట్టింది ఎంత సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే 80,000. మీకు రిటర్న్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీలో మీకు వచ్చింది ఎంత అంటే 82,500. అలాగే మీరు TNDSలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, బూస్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా గురించి మనం మాట్లాడుకున్నాం. లేదు ఇది ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో ఒక కాయిన్ ₹1,00,000 అయ్యేదాకా ఉంచుకుంటా అంటే నీ దగ్గర ఉన్న 165 కాయిన్లు ఇంటూ ₹1,00,000 వేసుకుంటే 1,65,00,000 రూపాయలు నీకు రానికి అవకాశం ఉందండి. ఎప్పుడు అంటే నీ వద్ద ఉన్న కాయిన్ రేటు ₹1,00,000 అయినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ 1,65,000 రూపాయలు రానికి అవకాశం ఉంది. ఫ్రెండ్, బూస్ట్లో లెవెల్ ఇన్కమ్ మనకు వచ్చేది. బూస్ట్లో మనకు 3 స్లాట్ల మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి ఇందులో మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మనకు $200, రెండవ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి $992, మూడో లెవెల్ నుంచి వచ్చే మనకి ఇన్కమ్ $400. మొత్తం టోటల్గా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే $1,592. ఈ $15,092లను కావాలంటే మనం కైండ్గా చేసి ఉంచుకోవచ్చు, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 165 కాయిన్స్ అమ్మేసుకున్నాం కదా. అమ్మేసుకుంటే అప్పటికప్పుడు వారం 10 రోజులకు అమ్ముకుంటే 82,500 వస్తుంది. లేదు ఒక ₹1,00,000 ఒక కాయిన్ ₹1,00,000 అయినప్పుడు దాకా ఉంచుకుంటే 1,65,00,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ బూస్ట్లో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది కూడా 1,59,200 రూపాయలు వస్తుంది. ఇది కూడా అందుకని ఇవి కాయిన్స్ అన్న ఉంచుకోవచ్చు, నీ ఇష్టం, డబ్బన్న తీసేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకేనా ఫ్రెండ్? ఓకే ఫ్రెండ్, బూస్ట్లో పెట్టిన ఇన్కమ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పాలసీలో మనకు పెట్టింది 80,000 రూపాయలు అయితే బూస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వారం 10 రోజుల్లో మనం 82,000 తీసుకునే అవకాశం ఉంది. అది కాదు, వద్దు, నేను కాయిన్ రేట్ 1,00,000 అయినాక తీసుకుంటా అంటే నీ ఇష్టం. అలాగే బూస్ట్ ఇన్కమ్ ద్వారా కూడా మనకు 1,59,000 రూపాయలు దానికి ఉంది. ఇది కూడా చాలా రోజుల్లో కాదు, అది మనకు 3 స్లాట్లు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో దాని మీద వచ్చే ఆదాయం ఆ విధంగా ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు ఎవరైతే పంపినారో వాళ్ళకు మాత్రమే మీరు ఫోన్ చేసి ఇందులో చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను సంప్రదించండి. ఓకే ఫ్రెండ్.